ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? టాపిక్స్ ప్రతి ఒక్క టాపిక్ మీకు అర్థమవుతుందని నేను చాలా హోప్తో ఉంటున్నాను. దయచేసి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి ఒక్క టాపిక్ ఎంతో యూస్ఫుల్ టాపిక్ అండి. గ్రామర్లో ఒక గ్రామర్ గురించి నేర్చుకోవాలి అంటే వాట్ ఎవర్ మేబీ నైదర్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏ గ్రామర్ గురించి నేర్చుకోవాలన్నా కానీ ఏ సబ్జెక్ట్ గురించి పర్ఫెక్ట్గా మనకు తెలియాలంటే దాని లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ గ్రామర్ అనేది మనకు పర్ఫెక్ట్ అవుతేనే మనము దాని గురించి అంటే మనం ఒకరితో మాట్లాడినప్పుడు ఆ వే ఆఫ్ సెంటెన్స్లో అకార్డింగ్ టు దట్ టాపిక్ మనం పర్ఫెక్ట్గా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతాము. అయితే మనము చేసేటువంటి ప్రతి ఒక్క టాపిక్, ప్రతి ఒక్క వీడియో అనేది ఇటు స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్పోకెన్ క్లాసెస్కి అంటే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా యూజ్ అవుతుంది. ఎవరైతే ఈజీగా ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ అని అనుకుంటారు, ఎక్కువ నేను చాలా ఈజీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చాలా వరకు కుతూహలత ఉంటుంది. నెక్స్ట్ నేను స్పోకెన్ క్లాస్ ఈజియెస్ట్గా నేర్చుకోవడానికి ఆ టాపిక్ మీద కూడా వీడియో చేస్తాను. ఈజీగా 1 monthలో నేర్చుకోవచ్చు, 1 dayలో నేర్చుకోవచ్చు, 1 hourలో నేర్చుకోవచ్చు. మనం నేర్చుకునేటువంటి టాపిక్ ఏదైనా సరే మనం తెలుసుకోవాలి అబౌట్ ద ఫ్లూయెంట్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే మన యొక్క కాన్సన్ట్రేషన్ని, మన యొక్క ఎబిలిటీని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మనము ప్రతిరోజు మనం చేస్తున్నటువంటి ఎవ్రీ టాపిక్, ఎవ్రీ వీడియో అనేది మ్యాక్సిమము ఇంగ్లీష్ గ్రామర్ గురించి తెలుసుకోవడానికి. మనకి గ్రామర్ తెలిసి ఉంటేనే కదా టెన్సెస్ ఎక్కడ యూజ్ చేయాలి, వర్బ్ ఫామ్స్, వర్బుని టెన్సెస్లో టెన్స్ మారినప్పుడు ఏ విధంగా యూజ్ చేయాలి, మనము ఏ వర్బ్స్ యాడ్ చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఇది ఒకదానికొకటి లింకప్ అయి ఉంటుంది. తెలుసుకోవడానికి గ్రామరు ఇది స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది, గ్రామర్ తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనము ఈరోజు టాపిక్లోకి వచ్చేస్తే మనం గతంలో కూడా సెంటెన్స్, వాట్ ఈజ్ ఏ సెంటెన్స్ అని నేర్చుకున్నాము. సో ఇప్పుడు ఈ సెంటెన్స్లో అసలు ఏమున్నాయి సెంటెన్స్లో చూడండి. ఇక్కడ సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్లో చూడండి సింపుల్ కాంపౌండ్ ఉంది, కాంప్లెక్స్ నెక్స్ట్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఉంది. అంటే ప్రతి ఒక్క దానిలో టైప్స్ ఉన్నాయి, కైండ్స్ ఉన్నాయి. మనం వాటిని ఒక్కొక్క దాన్ని విడిగా క్షుణ్ణంగా నేర్పించడానికి నేను ఈ విధంగా విడివిడిగా నేను క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నేను చేస్తున్నటువంటి ఈ యొక్క టాపిక్ ఇంగ్లీష్ గ్రామాటికల్ మీద నేను చేస్తున్నటువంటి వీడియోస్ మీకు నిజంగా యూస్ఫుల్ అవుతున్నాయి ఇవి అని అనుకుంటే దయచేసి కోఆపరేట్ చేయండి. ఇదేంటంటే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే టాపిక్ ఇది. అందరికీ ఇంగ్లీష్ మ్యాక్సిమం నవే డేస్ ఎక్కువగా ఇంగ్లీష్ అనేది చాలా అవసరం. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చేద్దాము. లెట్ us కమ్ టు ద వీడియో. బట్ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ యాక్టివేట్ బెల్ ఐకాన్. రైట్, కమ్ టు ద వీడియో. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే చెప్పాను కదా సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. In previous classes already we learnt about the sentences. Sentences అంటే ఏంటి? Some group of the words is called sentence అన్నాము. It is going to construct as a way, ఒక వేలో వాటిని కన్స్ట్రక్ట్ చేస్తే, మీనింగ్ఫుల్ వేలో కన్స్ట్రక్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ సెంటెన్స్ అని తెలుసుకున్నాము. సో ఇందులో మనం ఏం నేర్చుకోవాలి ఈరోజు టాపిక్లో అంటే సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. సింపుల్, కాంపౌండ్ సెంటెన్స్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్, ఈ 2 సెంటెన్సెస్ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లాస్? క్లాస్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ సమ్ వర్డ్స్, రైట్? సో ఇక్కడ దీని క్లాస్ గురించి డెఫినేషన్ ఏంటంటే ఏ క్లాస్ ఈజ్ ఏ గ్రూప్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్. గ్రూప్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ అండ్ హ్యాస్ ఏ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఈ యొక్క గ్రూపులో, ఈ యొక్క క్లాస్లో ఏముంటుంది? సబ్జెక్ట్ ఉంటుంది, ఇంకా ప్రెడికేట్ కూడా ఉంటుంది. ఒక గ్రూప్ ఆఫ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ రెండు వచ్చేటువంటి వాటిని మనం ఏమంటాము? క్లాస్ అంటాం. ఇట్ కంటైన్స్ ఏ ఫైనైట్ వర్బ్. ఫైనైట్ వర్బ్ అంటే ఏంటిది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫైనైట్? లిమిటెడ్. ఒక లిమిట్లో ఉండేటువంటి వర్బ్స్ ఉంటాయి ఈ యొక్క క్లాస్లో. దట్ ఈజ్ ఏ వర్బ్ షోయింగ్ టెన్స్, పర్సన్
టెన్స్ గురించి చూపిస్తుంది, దట్ వర్బ్ ఫైనైట్ వర్బ్. నెక్స్ట్ పర్సన్ గురించి, నెంబర్ గురించి, రైట్. సో ఇక్కడ క్లాస్ అంటున్నాం కదా, CLAUSE క్లాస్, CLASS క్లాస్. హోమోఫోన్స్ సౌండ్స్ ఆర్ సేమ్ బట్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్ ఈస్ డిఫరెంట్, రైట్. Let us see here. So ikkada what is the meaning of class? Once again I am repeating, class CLAUSE class, CLASS also class. Meaning difference in the meaning and also spelling. Pronouns means sound is same. Ikkada chudandi ee class lo how many types are there in this class? Ee class lo enni unnayi ante 2 types of class there. Means a sentence, vakyam, right. Main class or principal class. Main class antamu leda principal class antamu. Next one is subordinate class. Second one is subordinate class. So ikkada manamu asalu look here, subordinate classes are 3 types. Ee subordinate class lo enni types unnai malli? 3 types unnai. What are they? First one is noun class, second one adjective class, third one adverb class. First one noun class, adjective class, adverb class. These all belongs to subordinate class. We have to see how many finite verbs are there in a passage. Oka passage రాసినప్పుడు అందులో మనకు లిమిటెడ్ గా ఎన్ని verbs వస్తున్నాయి అని మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. A class is a group or combination of words and has a subject and predicate. It contains a finite verb that is a verb showing tense, person and number. A simple sentence has only one finite verb. Oka simple sentence lo enni verbs untayi? Only one verb. Example, he is a boy. Indulo enta verbs enni unnayi? Only one verb. Ante it is a finite, ante limited lo undi. If a simple sentence has only one finite verb. Simple sentence lo enni verbs untayi? Only one verb. A compound sentence contains 2 or more. Ikkada compound annamma manamu compound ante enti? That means what? Compound ante combination of some of the words. 2 undachu, 3 undachu, okay na, like that. Those are compound sentence contains 2 or more main classes verbs. So ikkada men think about animals cannot. Sorry. Men think but animals cannot. Ikkada what is the verb? Ikkada enni vachinayi? 2 verbs vachinayi infinitive ga. Sorry, finite verbs rendu unnayi. Think also cannot. Men can think but animals cannot think, right. ee vidhanga. So ఇక్కడ మనము గమనించినట్లయితే third one is a complex sentence contains one main class and one or more subordinate classes. ఈ కాంప్లెక్స్ సెంటెన్స్ లో ఏముంటున్నాయి? మెయిన్ క్లాస్, వన్ మెయిన్ క్లాస్ ఉంటే లేదా మోర్ సబార్డినేట్ క్లాసెస్ ఉంటాయి. ఇందులో ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ కంటైన్స్ వన్ మెయిన్ క్లాస్ ఉంటే నెక్స్ట్ ఇంకా అది లేకుండా ఒకటి ఉంటేనేమో మెయిన్ క్లాస్ ఉంటుంది. ఇందులో ఈ కాంప్లెక్స్ సెంటెన్స్ లేదా మోర్ సబార్డినేట్ క్లాసెస్ ఉంటాయి. Classes means, what is the meaning of classes? Classes means what? Words of a, adding some words of a sentence is called classes. He used to tell people who were in trouble that there would be some good. He used to tell people, ఏమని చెప్తున్నాడు? who were in trouble, ఎవరైతే వాళ్ళు ట్రబుల్ లో ఉన్నారో, that there would be some good, అందులో కొంతమంది పర్వాలేదు అనే వాక్యము ఇది ఎందులో ఉంది? 2 సబార్డినేట్ క్లాసెస్ వచ్చాయి. అంటే సెంటెన్స్ అనేది ఎక్స్టెన్షన్ అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా? ఇది షార్ట్ లో ఉంది, ఇది లాంగ్ లో ఉంది. సో ఇక్కడ జనరల్లీ మనము ఈ నౌన్ క్లాస్ ఏంటి, అడ్జెక్టివ్ క్లాస్ ఏంటి, అడ్వర్బ్ క్లాసెస్ ఏంటి చూద్దాము. దట్, హూ, విచ్, ద, వాట్, వెదర్ అనేవి ఈ వర్డ్స్ వచ్చినప్పుడు ఇవి నాన్ క్లాస్ లో ఉంటాయి. ఏంటవి? దట్, హూ,
విచ్ దట్ వెదర్ సారీ వాట్ వెదర్ దట్ హూమ్ విచ్ వాట్ వెదర్ అనేవి నౌన్ క్లాసెస్. హూ హూమ్ హూస్ దట్ విచ్ అడ్జెక్టివ్ క్లాస్. బికాస్ ఇఫ్ వెన్ వేర్ while unless these are the adverb classes. These are all the classes. Okay, simple compound and complex sentences. This is totally today topic is simple compound. What is the simple compound, what is the complex sound. The simple compound lo only మనకి ఏం వస్తుందని చెప్పాను, ఓన్లీ ఫైనైట్ వర్బ్, సింగిల్ వర్బ్ ఫైనైట్ గా ఉంటుంది. కాంప్లెక్స్ దాంట్లో కాంపౌండ్ ఎక్కువ వర్బ్స్ వస్తాయి కాబట్టి ఈజియెస్ట్ దట్ ఈస్ ద కాంప్లెక్స్ సెంటెన్స్, రైట్. సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో, దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.